హలో అండి. బ్రోకలీ ఫ్రై చేసుకుందామని హాట్ వాటర్ పోసానండి. ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేస్తే అది కొంచెం సాఫ్ట్గా అవుద్ది. ఆనియన్స్, పచ్చిమిరకాయ, గార్లిక్ 2, నానబెట్టుకున్న పెసరపప్పు అండి 30 మినిట్స్. ఓకేనా. ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొద్దిగా పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకండి, పచ్చిమిరకాయలు, అలాగే కొద్దిగా గార్లిక్ అండి. లేక ఆనియన్స్ వేసుకుంటాము. ఉల్లిపాయ తొందరగా మగ్గటానికి ఉప్పు వేసుకోవాలండి. నేనైతే లో ఫ్లేమ్లోనే వేయించుతున్నానండి. ఉల్లిపాయ మగ్గింది. సో ఇప్పుడు ఫస్ట్ వేసుకుందాం. ఈ నానబెట్టిన పెసరపప్పు ఇందులో వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇది తినడానికి బాగుంటుంది, పంటి తగిలి చాలా బాగుంటుంది. మామూలుగా దానికన్నా బ్రోకలీలో ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. 5 నిమిషాలు మగ్గనివ్వండి. పెసరపప్పు వేగింది. ఇప్పుడు బ్రోకలీ వేసుకుందాం. కలుపుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చకపోతే అప్పుడు చూడండి. అంటే ప్లెయిన్గా తినేదానికంటే ఇలా క్రంచీగా పెసరపప్పు తగులుతూ ఉంటే బాగుంటుంది. సో ట్రై చేయండి మీరు కూడా. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు కొద్దిగా వేసానండి. బాగా కలుపుకొని ఇదే అండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే రమాస్ కుక్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.